ఇవాల్టి రెసిపీ వచ్చి పుంటికూర చట్నీ. పుంటికూర చట్నీ అంటే నాకైతే చాలా ఫేవరెట్. పుంటికూరతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. నాన్ వెజ్లో కూడా యూజ్ చేయొచ్చు, పప్పులో కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పుంటికూర చట్నీ కూడా చేసుకోవచ్చు. నేను పుంటికూర తొక్కు అంటాను నేనైతే, ఎందుకంటే తెలంగాణలో చట్నీలను తొక్కే అంటారు కాబట్టి నేనైతే ఇలా చేస్తాను చూడండి. పుంటికూరను డైరెక్ట్గా కడాయిలో వేసుకొని కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి. అలాగే పక్కన కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో కొంచెం అంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టి అది కూడా అందులో వేసి కొంచెం సేపు ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం అంత గట్టిగా ఇట్లా పొటాటో స్మాషర్ తోటి ఇట్లా చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అలాగే శనగల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని అందులో డైరెక్ట్గా కలపాలి. నేను ఒక క్లిప్ మర్చిపోయాను యాడ్ చేయడం. అట్లనే ఇంకా పోపు పెట్టేసుకోవాలన్నమాట. దానికోసం నార్మల్లీ అందరూ ఎట్లా పోపు పెడతారో అట్లనే పెట్టుకోవాలి. జీలకర్ర ఆవాలు వట్టి మిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. చట్నీలోకి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వారం రోజులు కంటిన్యూగా ఇదే ఒక రెసిపీ తినమన్నా కూడా నేను తింటాను.